శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడును స్పీకర్గా ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, స్పీకర్ ఎన్నికకు సంబంధించిన సమాచారం ఏంటి? ప్రశాంత్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక అనేది లాంఛనమైంది. ఎందుకంటే ఎలాగో పోటీ కూడా ఎవరో పెట్టరని కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే కూటమి దాదాపు 164 సీట్లతో ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రతిపక్షం కూడా లేని పరిస్థితుల్లో కూటమి తరపున అభ్యర్థిగా అందరూ కలిసి వెళ్లి అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉదయం ఏదైతే అటు తెలుగుదేశం నుంచి పయ్యావుల కేశవ్, నారా లోకేష్ తో పాటు అటు జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నాదెళ్ల మనోహర్, అలాగే జనసేన నుంచి కూడా ప్రతినిధులు వెళ్లి ఏకగ్రీవంగా నామినేషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. దీంతో మరొకరు పోటీ పెట్టే అవకాశం కూడా ఇక్కడ ఎలాంటి వాతావరణం కూడా లేకుండా పోయింది. దీంతో సభాపతిగా అయ్యన్న పాత్రుడి ఎంపిక అనేది లాంఛనం కానుంది. రేపు ఉదయం 10:30 గంటలకు సభ మళ్ళీ తిరిగి ప్రోటెం స్పీకర్ ఆధీనంలోనే ప్రారంభం కానుంది. ఏదైతే గోరంట్ల బొత్స చౌదరి ముగ్గురు సభ్యులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఆ ముగ్గురుతో ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తర్వాత కొద్దిసేపు సభకు విరామం ప్రకటిస్తున్నారు. 11 గంటలకు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు కలిసి లాంఛనంగా సభాపతి స్థానానికి అయ్యన్న పాత్రను తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆ తర్వాత స్పీకర్ ను ఉద్దేశించి తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన ఉద్దేశించి అటు ఎమ్మెల్యేలు కానీ ముఖ్య సభానాయకుడు చేసిన ప్రసంగానికి మద్దతు తెలుపుతూ దాన్ని బలపరుస్తూ కూడా పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. ఆ తర్వాత వీటన్నిటికీ సమాధానంగా స్పీకర్ తన సమాధానం అనేది ఇస్తారు. ఆ తర్వాత సభ అనేది నిర్వధిక వాయిదా పడనుంది. అయ్యన్న పాత్రుడు కనుక చూస్తే కనుక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఆయన గెలుపొందారు. మొత్తం ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏదైతే 83 ఎన్టీఆర్ కేబినెట్ లోనే ఆయన మంత్రిగా ఉన్నారు. అలాగే గత 2014లో గత చంద్రబాబు కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా వ్యవహరించారు. తాజా సమీకరణాల దృష్ట్యా ఆయనకి మంత్రివర్గంలో చోటు అనేది లభించకపోవడంతో ఆయన ఈసారి స్పీకర్ గా ఎన్నిక చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా అయ్యన్న పాత్రుడు సభాపతిగా ఎన్నిక ఉంటాం అనేది లాంఛనం కానుంది. ధన్యవాదాలు కృష్ణ.